ఆది శ్రీనివాస్ గారి దగ్గర పోదాం. గుడ్ ఈవినింగ్ ఆది శ్రీనివాస్ గారు. అంటే మీ శ్వేతపత్రానికి పోటీగా శ్వేతపత్రం 9.5 ఏళ్లలో కష్టపడి చెమటోడ్చి మేము సృష్టించినటువంటి సంపద ఇన్ని లక్షల కోట్లు ఉంది, ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఎక్కడ ఎక్కడ ఆస్తులు పెరిగిందనేది అసెంబ్లీలో అడిగినాం. ఆస్తులు పెరుగుదల పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని 6,71,000 కోట్ల అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చిరనేటువంటి మాటను రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి కోసం ఈ శ్వేతపత్రం విడుదల చేసినాం. ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి మాటను చెప్పడానికి నిర్ణయం తీసుకున్న క్రమంలో అసెంబ్లీలో 2 అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేసినాం. సాగునీటి రంగంపైన కూడా ఈ శ్వేతపత్రం కూడా బహుశా మళ్ళీ వచ్చే అసెంబ్లీ సమావేశంలో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాము. వీళ్ళు 9.5 సంవత్సరాలలో ఆర్థికంగా ఎంత విధ్వంసానికి గురి చేసింది ఈ రాష్ట్రాన్ని చెప్పడానికి వాళ్ళు మాట్లాడినప్పుడల్లా 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పని గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఆ 60 సంవత్సరాలలో మనం విడిపోయిన రోజు 70,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిల్వతో మనం విడిపోయిన ధనిక రాష్ట్రంగా మనం విడిపోయినప్పుడు ఆ రోజు 60 ఏళ్లలో నాగార్జున సాగర్ కట్టుకున్నాము, శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాము, నిజాం సాగర్ కట్టుకున్నాము, బాలవర్తక ప్రాజెక్టుతో పాటు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోడు భూములను పంపిణీ చేసినాము, ఇందిరా మిల్లు నిర్మించినాము. అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చుకోగలిగినాము, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుకోగలిగినాము. కానీ వీళ్ళకి అధికారం ఇస్తే 9.5 ఏళ్లలో 6,71,000 కోట్ల అప్పు పోయిన తర్వాత పేద ప్రజలకు ఉపయోగపడే ఒక పథకమైన వచ్చిందా, పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ఒక పథకాన్ని తీసుకురాగలిగిరా అనేది అసలు తెలంగాణ ఆకాంక్ష. నిధులు నీళ్లు నియామకాలని చెప్పని అధికారులకు వచ్చిన తర్వాత నీళ్లను ఒక కాళేశ్వరం కట్టడం చెప్పి గొప్పలు అద్భుత ప్రాజెక్ట్ అన్నారు. ఏమైంది కాళేశ్వరం? ఎన్నికల కంటే 20 రోజుల ముందు మా రాహుల్ గాంధీ గారు మంత్రికి వచ్చిపోతే కేటీఆర్ ట్విట్టర్ లో అద్భుత ప్రాజెక్ట్ కాళేశ్వరం చూసేస్తే బాగుంటుంది ట్విట్టర్ లో పెట్టి 24 గంటల లోపలనే అక్కడ ఒక 10 పిల్లలు కుంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం కట్టాలంటున్నారు. ఇదంతా అప్పులు చేసి ఆస్తులు కూడగొట్టినట్ట. అది ఎందుకు పనికిరానప్పుడు మళ్ళీ ఎందుకు ఉపయోగపడుకుంటాయినటువంటి పోయిన వాస్తవం కాదా? మిషన్ భగీరథ 60,000 కోట్లతో మేము నిర్మించినట్టు ఇదివరకు నీళ్లు తాగలేము. తెలంగాణ రాకట్ట ముందు సాగునీళ్ళు లేవా? తెలంగాణ రాకముందు మంచినీళ్ళు తాగలేమా? అంటే వీళ్ళు తెలంగాణ రాకముందు కరెంట్ ఇవ్వాలి చూసుకోలేము మనం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో కనిపెట్టిన మంచినీళ్లను గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా కనిపెట్టినట్టు, ఈ రోజు వీళ్ళు వచ్చిన కూడా సాగునీటి ప్రాజెక్టులు కట్టిపెట్టినట్టు, వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం 3 లక్షల పైచిలకే సాగునీటి అదనంగా ఇవ్వగలిగారు. కాళేశ్వరం ద్వారా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు 1,00,00,000 ఎకరాలకు మేము సాగునిస్తామన్నారు. ఎన్ని ఎకరాలకు ఇవ్వగలిగినారు? ఈ రోజు కరెంటులో వారు అంటుండ్రే, దేవిప్రసాద్ గారు అన్న ఏమంటుండు, 80,000 కోట్ల అప్పు అటు ఇటుగా చూడవచ్చు అంకెల్ కరెక్ట్ అంటున్నారు. ఈ రోజు యాదాద్రి నుంచి 1 మెగావాట్ వచ్చిందా? భద్రాద్రి నుంచి 1 మెగావాట్ అని ఉత్పత్తి కాగలిగిందా? అసలు యాదాద్రి ఏదో పురాతనమైనటువంటి అది అవసరం లేదని చెప్పండి, అది నిర్మాణమే మనకు వద్దని చెప్పంటే మనం పోటీ పడి మరి ప్రైవేట్ లాభం చేసే విధంగా దాన్ని మనం తీసుకొని భవిష్యత్తులో దానివల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటలేదు. దాని మనకు ఇబ్బందికరమైన వాతావరణం చెప్పిన అసెంబ్లీ కూడా చెప్పగలిగినాం. అంతేకాకుండా పివి గారు ఒకటి గమనించండి, ప్రజలు కూడా మీ ద్వారా వినాలి. అప్పుడు కట్టడానికి మళ్ళీ అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా అండి? అప్పుడు కట్టడానికి మళ్ళీ అప్పు చేసారు వీళ్ళు. ఆ విషయాలన్నీ మేము వివరంగా చెప్పగలిగాం. నేను ఆయన శ్వేతపత్రంలో 3 లక్షల పైచీలకి అప్పు అంటుండు. కార్పొరేషన్ లెక్క చేస్తలేడు ఆయన. కార్పొరేషన్లు రేపు ఎవరు కట్టాలి? మిషన్ భగీరథ ద్వారా 60,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఈరోజు కాళేశ్వరం ద్వారా 97,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అందులో రైతుల ద్వారా మనం ఉచితంగా నీరిస్తుంటాం, ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా మిషన్ భగీరథ ఉచితంగా గ్రామాలలో ప్రజలకు మంచినీరు అందివ్వాలనుకుంటున్నాం. మరి తిరిగి డబ్బు ఎవరు చెల్లించాలి? ఆ కార్పొరేషన్ చెల్లించే శక్తులు ఉన్నాయి, మళ్ళీ ప్రభుత్వం చెల్లించాలి కదా. ఇదంతా ప్రజలపై భారపడ్డట్టే కదా, వీళ్ళకి ముందాలోచన లేనట్టే కదా. ఆ అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు దేవి ప్రసాద్ గారు అన్న ఒక మాట ఏమన్నారంటే, ఈ ఎన్నికలు గెలవడానికి ఏ విధంగానైనా ప్రజలకు హామీ ఇచ్చి గెలవాలని చెప్పిన క్రమంలో 6 గ్యారెంటీ హామీలు ఇచ్చిండ్రు. అవి అమలు చేస్తారనుకున్నాం, అమలు చేస్తలేమంటారు. మేము ఆల్రెడీ ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసిన 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. మేము 100 రోజుల్లో మిగతా గ్యారెంటీ పూర్తి చేసిన హామీ ఇచ్చిన ప్రజలకు చేస్తాం. పక్కన కర్ణాటకలో 5 గ్యారెంటీ అమలు చేస్తామో చేసినాం. మరొక మాట ఏమన్నారంటే, ఆ గ్యారెంటీలు భవిష్యత్ చేయరని వీటిని బూచిగా చూపించి ఆలస్యం చేస్తున్న మాట్లాడుతూ పాటు ఆచరణకు అమలుగానే ఆ హామీలు ఇచ్చిన అంటున్నప్పుడు నేను మీ ద్వారా దేవిప్రసాద్ గారిని ప్రజలను ఆలోచించమంటున్నాం. మేము మహిళా తల్లులకు నెలకు 25,000 ఇస్తాంటే వీళ్ళే ఉన్నారు 3,000 ఇస్తామన్నారు. మీ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామంటే 400 సిలిండర్ ఇస్తామన్నారు. మేము 4,000 పెన్షన్ ఇస్తామంటే 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. వీళ్ళ మాటలు నమ్మిరండి ప్రజలు? వీరు మాకంటే ఎక్కువ చెప్పారు కదా. సిలిండర్ 100 రూపాయలు తక్కువ ఇస్తున్నారు, 2,500 మేము మహిళలకు ఇస్తాను, 3,000 ఇస్తున్నారు, 4,000 పెన్షన్ అంటే 5,000 అన్నారు. ప్రజలు వీళ్ళ మాటలు ఎందుకు విశ్వసించారండి? వీళ్ళ 9.5 సంవత్సరాలలో వీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు 1,00,000 ఎకరాలకు సాగు ఇస్తారు, 9.5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారండి వీళ్ళు? ఈ రోజు రైతు వర్గాన్ని విస్మరించారు, మహిళా వర్గాన్ని విస్మరించారు. ఏటా
ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, మేము ఒక రికార్డు లేదంటున్నారు. సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని కనీసం 2 లక్షల ఉద్యోగాలను మీరు భర్తీ చేసేటువంటి అవకాశం ఉండదా? ఎందుకు అవకాశం ఉంటే ఎందుకు చేయలేకపోయినారు? ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చి లీకేజీలో వైపు కోర్టులు కూడా శుతిమెత్తంగా గట్టిగా వాళ్ళ వాళ్ళ మాటలతోని ప్రభుత్వం యొక్క విలువ పడిపోయిందా లేదా? నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిండ్రు? ఇవన్నీ కూడా గమనించే ప్రజలు ఈరోజు మార్పు కోరిండ్రు. ఈ మార్పు కోరిన క్రమంలో వాస్తవ రాష్ట్ర పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పాలని 60,000 పైకి అంటన్నా ఇక్కడ గమనించాలి. వాళ్ళు 6,71,000 కోట్లు అప్పు చేసినాక ప్రజల్లో పరిచయమైపోతున్నారు కాబట్టి ఏదో మేకప్ చేయడం కోసం మరో ఏదో శ్వేత పత్రం అనేటువంటిది కేటీఆర్ విడుదల చేసి ప్రజల్లో చర్చ జరుగుతుంది. అరే తప్పు చేసిన ఒప్పుకోకుండా ఇదే విధానం అన్నమాట. వస్తా ఆది శ్రీనివాస్ గారు ఒకసారి